ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆనంది జీవనని అరెస్ట్ చేయించిన సునంద అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇందుమతి ఫోన్ చేస్తుంది. జీవనకి ఫోన్ చేసి ఇలా అంటుంది, ఏంటి నువ్వు చైతుని ఒప్పించావా? నువ్వు ఆదిత్య స్థానంలో కూర్చోవడానికి చైతుని నీ వైపు తిప్పుకుంటున్నావా? నీ ప్రయత్నాలు చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ఇందుమతి. ఏం ప్రయత్నం చేయడం? నేను చెప్పాను కదా వాడొక వేస్ట్ ఫెలో అని. వాడేమీ నా మాట వినడు, నేను వాడి మాట వినాల్సిందే అని అంటాడు. అందుకని వాణ్ణి నమ్ముకోవడం కన్నా నా ప్రయత్నం నేను చేయడం కరెక్టు అని చెప్తూ ఉంటుంది జీవన. అప్పుడే ఇందుమతి, అలా కాదే, నువ్వు చైతుని గౌరవించకపోతే మీ అత్తగారు నీకు ఆ ఇంట్లో స్థానం కూడా లేకుండా చేస్తుంది. ఏదో ఇప్పుడు మాట వింటుంది కానీ ఆవిడ మాత్రం మామూలుది కాదు, డేంజరే అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. నువ్వు అక్కడ నీ స్థానాన్ని బలపరుచుకోవాలి. మీ అత్తగారిని శాసించే స్థాయికి నువ్వు రావాలి. అప్పుడే నీకు ఆ ఇంట్లో పూర్తిగా హక్కు దక్కుతుంది, ఆస్తి నీ సొంతమవుతుంది. ఆనంది ఆదిత్యలని ఎలాగైతే బయటికి వెళ్ళగొట్టావో అలాగే వాళ్ళ స్థానాలు కూడా నువ్వే తీసుకోవాలి అని చెప్తుంది. అప్పుడే జీవన, వాళ్ళిద్దరినీ కూడా నేను ఇంట్లో నుంచి పంపించగలిగాను, అలాగే వాళ్ళిద్దరినీ కూడా శాశ్వతంగా మా అత్తగారి దృష్టిలో చెడ్డవాళ్ళని చేశాను. ఆ రోజు మా బావగారిని అలాగే ఆ ఆనందిని ఇద్దరిని లోపలికి ఆహ్వానించడానికి మా అత్తగారు సిద్ధమైతే మా అత్తగారికి లేనిపోని చెప్పి ఆవిడ్ని నమ్మించగలిగాను. నిజంగా చెప్పాలంటే మా అత్తగారు నా మాటలు విని నేను చెప్పిన అబద్ధాలు కూడా సత్యాలనుకొని నేను చెప్పినట్టే చేస్తుంది. కానీ చైతు అలా కాదు, అస్సలు నా మాట వినడు, నమ్మడు అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడే ఇందుమతి, సరే ఏదోటి చేసి నువ్వు మాత్రం ఒక స్థాయికి రావాలి అని చెప్తూ ఉంటుంది. ఇందుమతి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత జీవన ఇందుమతితో ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వినేస్తాడు చైతు. నాకు తెలిసే నువ్వు ఆనంది వదిన విషయంలో మంచిదాల్లా నటిస్తుంటేనే నాకు అర్థమైపోయింది. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వేనని ఆ రోజు నాకు తెలిసింది. కానీ నువ్వెందుకు ఇలా చేస్తావులే అనుకున్నాను. మా అమ్మ మనసు మార్చుకుంది, ఏదైనా చేయాలని ఇంట్లోకి రప్పించాలని. కానీ నువ్వు మా అమ్మ మనసుని మార్చేశావు అని తిట్టుకుంటూ ఉంటాడు చైతు. నువ్వు ఇలా చేశావని నీ కుట్రల గురించి మా అమ్మకి చెప్పినా ఇప్పుడు మా అమ్మ నమ్మే పరిస్థితిలో లేదు. నేను కావాలని మా అన్నయ్య వదిన్ని వెనకేసుకోవచ్చి నీ మీద నేను అన్ని చాడీలు చెప్తున్నానని మా అమ్మ అనుకోవచ్చు. అనుకోవడం ఏంటి, నువ్వు అలా సృష్టించగలవు. నీ విషయంలో ఇప్పటి వరకు నా ఆలోచన ఒకలా ఉండేది, కానీ ఇప్పటి నుంచి వేరేలా ఉండబోతుంది. నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను, చూస్తూ ఉండు. చివరికి నీ పరిస్థితి ఏమవుతుందో. నీకు మా అమ్మకి నీ మీద ఎంతో నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని ముందు పోగొట్టాలి. అప్పుడే మా అన్నయ్య స్థానంలో కూర్చొని నువ్వు రాజ్యం ఏలాలనుకుంటున్నావు కదా, సరే మా అన్నయ్య స్థానాన్ని నీకు ఇప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి అసలు నువ్వేంటే ఏంటో అని చైతు అయితే అనుకుంటాడు. అప్పుడే ఇక చైతు సునంద దగ్గరికి వెళ్తాడు. జీవనని తీసుకొని వెళ్ళి, ఎలాగో అన్నయ్య స్థానం ఖాళీగానే ఉంది కదా, అన్నయ్య స్థానంలో జీవనని కూర్చోబెట్టమ్మా అని అంటాడు. ఆ మాట విని ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ, చైతు నువ్వేనా ఈ మాట్లాడేది అని అడుగుతూ ఉంటుంది. అవును జీవన, ఏం నేను మాట్లాడననుకున్నావా ఏంటి అని అంటూ ఉంటే, అది కాదు, నువ్వు నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావంటేనే నాకు ఆశ్చర్యంగా ఉందని అంటుంది. లేదు, నీలో కూడా మార్పు వచ్చిందని నాకు అర్థమైంది, అందుకని నీకు మా అన్నయ్య స్థానాన్ని ఇమ్మంటున్నాను అని చైతు చెప్పగానే అప్పుడే ఇక జీవన, సరే అయితే ఆ ఆదిత్య స్థానంలోనే ఉండు అని చెప్తూ ఉంటుంది జీవనతో. నా బాధ్యత నేను కరెక్ట్గా నిర్వర్తిస్తాను అత్తయ్య గారు, మన కంపెనీని మంచి స్థాయికి తీసుకువెళ్తాను, బావగారి కన్నా మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా చేస్తాను కంపెనీకి అంటుంది. అప్పుడే జీవన తర్వాత ఇక జీవన గదిలోకి వెళ్ళి ఇందుమతికి ఫోన్ చేసి, మనం సాధించాం పెద్దమ్మ అని అంటుంది. ఏంటే ఏం సాధించావని అడుగుతూ ఉంటుంది ఇందుమతి. నువ్వన్నట్టే నేను మా బావగారి స్థానంలోకి వెళ్ళిపోయాను అని అనగానే, ఏంటి నువ్వు అడగంగానే మీ అత్తగారు వెంటనే ఒప్పేసుకుందా అని అడుగుతుంది ఇందుమతి. మా అత్తగారు ఒప్పుకోవడం కాదు, నేను అడగడం కాదు, అసలు ఎవరు అడిగారో తెలుసా,
చైతూనే తనంతట తానే చైతును నేను కూడా అడగలేదు, కానీ తనంతట తానే చైతు అత్తయ్య గారి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి అన్నయ్య స్థానంలో జీవనని కూర్చోబెట్టమని అడిగాడు. ఇంకా మా అత్తగారు వెంటనే ఒప్పుకుంది అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? ఏంటి నీ మొగుడు ఇదంతా చేసింది అని అంటూ ఉండగా, అవును పెద్దమ్మ, నాకు ఇప్పుడు వరకు కూడా నమ్మకం కుదరడం లేదు అని చెప్తూ ఉంటుంది. సరేలే, అంటే నీలో ఏదో మార్పు వచ్చిందని అనుకొని వాళ్ళు చైతు నీకు సపోర్ట్ చేస్తున్నట్టున్నాడు. అతని విషయంలో నువ్వు మాత్రం మంచిదానిలాగే నటించు అని చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే పెద్దమ్మ, చైతు దగ్గర మంచిదానిలా నటిస్తూనే ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జీవన. ఇక మళ్ళీ చైతు వినేసి, నువ్వు ఆ పదవిలో కూర్చున్న తర్వాత ఎలా చేస్తావో నాకు బాగా తెలుసు, అందుకని ఆ పదవి నీకొచ్చేలా చేశాను, చూస్తూ ఉండు. మా అమ్మ నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసే రోజు ఖచ్చితంగా వస్తుందని చైతు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా మనమిద్దరం కూడా ఒకే కంపెనీలో చేద్దాము అంటూ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. మళ్ళీ మామూలుగానే ఇక ఆనందికి ఆదిత్యకైతే జాబు రాదు. ఒక కంపెనీకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా ఆదిత్య ఆనందిని, మీరు సునంద గారి అబ్బాయి కదా అని చెప్పి అంత పెద్ద కంపెనీలోనే మీరు వర్క్ చేయనప్పుడు మా దగ్గర ఏం చేస్తారు, మీకు జాబ్ లేదు వెళ్ళిపోండి అక్కడ ఉన్న మేనేజర్ అయితే చెప్తాడు. అసలు చైర్మన్ అయితే చెప్పకుండా ఇంతలో ఒక ఆఫీస్కి కంపెనీకి సమస్య అయితే వస్తుంది. కంపెనీకి సమస్య రావడంతో అప్పుడే మేనేజరు వీళ్ళిద్దరిని కూడా పంపించేయడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ సమస్య గురించి అక్కడే ఉన్న మరొక ఎంప్లాయ్ అయితే మేనేజర్కి చెప్తాడు. ఇక మేనేజర్కి చెప్పడంతో మేనేజరు ఆ సమస్యని పరిష్కరిద్దాంలే, ఏదోలా చేద్దామని అంటాడు. సార్, ఆ సమస్యకి సొల్యూషన్ మేం చెప్తాము అని ఆదిత్య అయితే అంటాడు. ఆనంది కూడా, అవును సార్, అలాంటి సమస్యలకి నా ఎన్నోసార్లు సొల్యూషన్ చేశారు అని ఆనంది కూడా చెప్తుంది. అయినా సరే ఆ మేనేజర్ జీవన దగ్గర డబ్బులు తీసుకొని, ఏం అవసరం లేదు, మా కంపెనీకి మేము ఎలాంటి ప్రాజెక్టులు తెచ్చుకోవాలో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో మాకు బాగా తెలుసు అని అంటూ వాళ్ళ మాటని కొట్టి పడేస్తాడు అతను. ఇంతలో ఎంప్లాయ్ ఉన్నాడు కదా, అతను చైర్మన్కి ఫోన్ చేస్తాడు. సార్, ఇలాగా ఈరోజు ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, ఇంటర్వ్యూలకైతే వచ్చారు సార్, వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలట, సునంద గారు అబ్బాయి అని చెప్పారు. మీరు సునంద గారి కంపెనీలో చేయనప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తే మీకు నేను జాబ్ ఎలా ఇస్తానని మేనేజరు వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్న ఆ జాబ్కి అస్సలు కూడా ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకుండా వాళ్ళని పంపించేస్తున్నాడు. మీకు గుర్తుందా సార్, మన ప్రెస్టేజ్గా తీసుకున్నారు కదా, అదే ఆ ప్రాజెక్టు, దానికి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని సాల్వ్ చేస్తానని ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటున్నారు. కానీ మేనేజర్ మాత్రం వాళ్ళని అస్సలు కూడా లెక్క చేయడం లేదు. మీరు అంటే నాకు చాలా నమ్మకం ఉంది కదా సార్, వాళ్ళిద్దరూ కంపెనీని పైకి తీసుకొస్తారని నాకు నమ్మకం ఉంది. మీరే వెంటనే వచ్చి వాళ్ళని జాబ్ ఇవ్వండి, జాబ్ ఇప్పించండి, వాళ్ళు చాలా టాలెంట్ ఉంది సార్. ఆదిత్య చాలా టాలెంట్ పర్సన్. సునంద్ గారి కంపెనీ ఈ రేంజ్లో ఉందంటే, అందరికన్నా నెంబర్ 1 స్థాయిలో ఉందంటే దానికి కారణం ఆనంది, ఆదిత్యలే. వాళ్ళు తెలివితేటలు మామూలే కాదు. కానీ మేనేజర్ గారు వాళ్ళ దగ్గర, వాళ్ళ చిన్న కోడలు జీవన దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకి జాబ్ ఇవ్వకుండా పంపించేస్తున్నారు, అర్హత ఉన్నా లేనట్టు చెప్తున్నారు అని అంతా కూడా వివరిస్తాడు. దాంతో ఇక ఆలోచించిన చైర్మన్ వెంటనే ఆఫీస్కి అయితే వస్తాడు. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య వెళ్ళిపోతూ ఉండగా, మీరు ఆదిత్య గారు కదా అని అడుగుతూ ఉంటాడు చైర్మన్. అవును సార్, నేనే ఈ కంపెనీ చైర్మన్ని, నా పేరు వరుణ్ అని చెప్తూ ఉంటే, ఓ అలాగా సార్, ఇక్కడ జాబు కుదరదు మాకు ఇవ్వడం అన్నారు, అందుకనే వెళ్ళిపోతున్నామంటే మీరు లోపలికి రండి అని ఇక లోపలికైతే చైర్మన్ అయితే తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక చైర్మన్తో ఆనంది ఆదిత్య కలిసి రావడం చూసి మేనేజర్ షాక్ అయిపోతూ, సార్, వీళ్ళని లోపలికి తీసుకొస్తున్నారేంటి, వీళ్ళకి జాబ్ లేదని చెప్పాను సార్, మన జాబుకి వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళలో అంత టాలెంట్ లేదని చెప్తూ ఉంటే, వీళ్ళలో ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసులే. అవును, ఆ కంపెనీ వాళ్ళు ఏదో మనకి సమస్యను తీసుకొచ్చారంట కదా, ఆ సమస్యని వీళ్ళు సాల్వ్ చేస్తారు, ఇవ్వు అని అడుగుతూ ఉంటే,
అది కాదు సార్, ఆ సమస్యకి నేను చూపిస్తాను పరిష్కారం అని అంటూ ఉంటే, సరే అయితే చెయ్యి, ఏం చేస్తావో, నాకు అరగంటలో ఆ సమస్యకి పరిష్కారం కావాలి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని, అరగంటలోనా? అరగంటలో ఎలా చేస్తాను సార్, ఏదో ఆలోచించుకోవాలి కదా అని అంటూ ఉంటాడు మేనేజర్. అప్పుడే ఆదిత్య, మీరు అరగంటలో సాల్వ్ చేస్తారా అని అడుగుతూ ఉంటే, చేస్తాను అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక అన్నట్టుగానే అరగంటలో మొత్తం కూడా సాల్వ్ చేసేస్తాడు ప్రాబ్లమ్ని. సాల్వ్ చేసిన తర్వాత ఇక ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక ఇక మేనేజర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని వీళ్ళకి జాబ్ ఇవ్వకుండా వీళ్ళని బయటికి పంపించేస్తున్నావు. ఇదేనా నువ్వు చేసేది? అసలు ఈ కంపెనీ నిన్ను ఎంతలా చూసుకుంటుంది? కంపెనీకి ఇలా నష్టాలు తీసుకురావాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు చైర్మన్ అయితే. నీలాంటి వాడు నా ఆఫీసులో పనిచేయడం అస్సలు కూడా కుదరదు. నీలాంటి వాడు నాకు అవసరం లేదు, పో ఇక్కడి నుంచి. ఈరోజు డబ్బులు తీసుకొని వీళ్ళని నువ్వు ఎలాగైతే జాబులో పెట్టుకోలేదో, రేపటి రోజున ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టు సంబంధించిన ఏమన్నా లీక్స్ కూడా చేసే అవకాశం ఉంది. నీలాగా డబ్బులు తీసుకొని ఇలాగా చెడ్డ పనులు చేసేవాళ్ళంటే నాకు ఇష్టం లేదు. నువ్వు వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పడంతో ఇక వెంటనే రిజైన్ చేసి అయితే ఇక వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అతని ప్లేస్లో అయితే ఆదిత్యని పెడతారు. మీకు మేనేజర్ పోస్టు చాలా తక్కువే, కానీ ఈ పోస్టే ఖాళీగా ఉంది. మా కంపెనీ లాయర్గా ఆనంది గారిని పెట్టుకుంటాము అంటూ చెప్తారు. అలా చెప్పిన వెంటనే వాళ్ళకైతే ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే వస్తుంది. 100 కోట్ల ప్రాజెక్టు రావడంతో అప్పుడే ఇక ఆదిత్యతో అంటాడు, మీరు వచ్చిన వేళ విశేషం, 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు కోసం అందరూ కూడా పోటీ పడుతున్నారు. ఈ ప్రాజెక్టు ఎలా చేస్తారో, తక్కువకి ఎలాగా చేస్తారో, దీంట్లో ఎంత క్వాలిటీ మెటీరియల్ని ఉపయోగిస్తారో అంతా కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం చెప్పే ఎక్స్ప్లెయిన్ బట్టి వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇస్తారు. దీని గురించి కొన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి, ముఖ్యంగా సునంద గారి కంపెనీ. మరి సునంద గారి కంపెనీ ప్రాజెక్టుకి మరి మీరు వెళ్తారా? వాళ్ళు పోటీ పడుతున్న ఆ ప్రాజెక్టుని మీరు తీసుకురాగలుగుతారా, స్పీచ్ ఇస్తారా అని అడుగుతాడు ఆదిత్యని. అప్పుడే, సార్ మీ దగ్గర మేము జాబ్ చేస్తున్నాం అంటే మా జాబ్కి తగ్గట్టు మేము చెయ్యాలి కదా. ఎవరైనా పర్వాలేదు సార్, నేను చెప్పే స్పీచ్ అయితే నేను ఇస్తాను అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని, వెరీ గుడ్, నువ్వు చాలా పైకొస్తావు అని వరుణ్ అయితే అంటాడు. తర్వాత ఇక ఆదిత్య అయితే ప్రాజెక్ట్ విషయం మాట్లాడడానికైతే వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ జీవన ఉంటుంది. ఇదేంటి బావగారు వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక జీవన చెప్తుంది కొటేషను. తర్వాత ఆదిత్య, అలా చాలామంది కూడా స్పీచ్ అయితే ఇస్తారు. కానీ ఆదిత్య స్పీచ్ చాలా బాగుంటుంది. తను చెప్పిన విధానం అంతా కూడా బాగా నచ్చి ఆదిత్యకి ఆ ప్రాజెక్ట్ అయితే ఓకే చేస్తారు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. ఇక జీవన ఎంక్వైరీ చేస్తే తను డబ్బులు ఇచ్చిన ఆ మేనేజర్ని తీసేసి ఆదిత్యని ఆనందిని జాబ్లో పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక తెలిసిన తర్వాత ఏమీ చేయలేకపోతుంది. జీవన ఇంటికి వచ్చాక ఆ ప్రాజెక్ట్ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సునంద, అది బావగారు స్పీచ్కి, బావగారు ఇచ్చిన కొటేషన్కి వాళ్ళకి వెళ్ళింది అని జీవన చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. కావాలనే బావగారు మిమ్మల్ని బిజినెస్లో దెబ్బ కొట్టాలని ఇదంతా చేస్తున్నారత్తయ్య అని అంటూ ఉంటుంది జీవన. అది విన్న శశికాంత్ అయితే, అది దెబ్బ కొట్టాలని కాదమ్మా, టాలెంట్. అక్కడ నువ్విచ్చిన స్పీచ్ నచ్చలేదు, ఆదిత్య ఇచ్చిన స్పీచ్ నచ్చింది అంతే. అక్కడ టాలెంట్ని చూసి ఇచ్చారు తప్ప దెబ్బ కొట్టాలని ఎవ్వరూ ఇవ్వలేదమ్మా, అది గుర్తుపెట్టుకో. ఏంటి సునంద, నువ్వు ఎలాంటి మాటలు కూడా నమ్ముతున్నావా? ఆదిత్య నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడా? ఈ జీవన చెప్పడం, నువ్వు కొట్టడం భలేగా ఉంది అని శశికాంత్ అయితే అంటాడు. అప్పుడే ఇక సునంద, జీవన, మీ మావయ్య గారు చెప్పింది నిజమే. ఆదిత్య ఎంత టాలెంట్ పర్సనో నాకు తెలుసు. కానీ నువ్వు ఆదిత్య స్థానంలో ఉండి నువ్వేం చేశావో, నీకు అది చేత కాలేదో. ఆ స్థానంలో నువ్వు
అర్హురాలువి కాదేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని అది కాదత్తయ్య అని అంటూ ఉంటుంది. జీవన, ఏది కాదో నేను చెప్పింది నిజం అని అంటూ సునంద ఇంకోసారి ఇలా జరిగిందంటే మాత్రం బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆదిత్య తనకి అడ్డొస్తున్నాడని, ప్రాజెక్టు తను తీసుకున్నాడని, ప్రాజెక్టులో పోటీ పడి ప్రాజెక్టు రాకుండా చేశాడని ఇక జీవన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలాగే వదిలేస్తే ఇక నాకు పూర్తిగా అడ్డుగా ఉంటారు. వీళ్ళని, ఆదిత్యని అసలు లేకుండా చెయ్యాలి. ఆదిత్యని పైకి పంపించేస్తే ఆనంది కూడా మానసికంగా ఇక దెబ్బతింటుంది. పైకి కూడా ఇక లేవలేదు. ఇక నాకు పోటీ రాదు, జీవోత్సవంగా బ్రతుకుతుంది అని అనుకున్న జీవన రౌడీలకి ఫోన్ చేసి ఇక ఆదిత్యని చంపేయమని ఫోటో అయితే పంపిస్తుంది. అప్పుడే ఇక ఆఫీస్ నుంచి వస్తున్న ఆనంది ఆదిత్యుల మీద రౌడీలు దాడి చేస్తారు. అలా దాడి చేయడంతో ఆనంది ఆదిత్యని కాపాడి తను గాయపడుతుంది. రౌడీలు ఆనందిని అయితే పొడుస్తారు. తరువాత ఆదిత్య రౌడీలను చితకబాదేసరికి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. గాయపడిన ఆనందిని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇంతలో అక్కడ రౌడీ ఫోను పడిపోతుంది. ఆదిత్య అయితే ఫోన్ తీస్తాడు. ఇక ఫోన్ తీసిన తర్వాత అప్పుడే ఇంకా ఆ ఫోన్లో ఒక వాయిస్ అయితే ఉంటుంది. ఏంటి, వాళ్ళని ఫినిష్ చేశారా అని. ఇక ఫినిష్ చేశారని వాయిస్ ఉండేసరికి ఇదంతా సునందనే చేయించిందనుకుంటాడు ఆదిత్య అయితే. ఇక అనుకొని ఇక వెంటనే సునంద దగ్గరికి వెళ్ళి, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయాము, మా మీద కోపం ఉంటుందని అనుకున్నాను, కానీ మమ్మల్ని చెప్పేంత కోపం ఉంటుందని అసలు అనుకోలేదమ్మా అని అంటూ ఉండగా ఒక్కసారి సునంద షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రాణాలు తీయమనడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు శశికాంత్. ఆనంది ప్రాణాపాయ స్థితిలో ఉంది నాన్న, రౌడీల్ని పంపించి మా ఇద్దరిని చంపాలని చూశారు అని అనగానే, ఎవరు ఆదిత్య, ఎవరికి ఉన్నదో నాన్న శత్రుత్వం, మా మీద కోపం ఉన్న వాళ్ళని చివరికి ఇంత దారుణానికి ఒడికడతారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పడంతో ఇక ఆ మాట విని, నా భార్యకి ఏదైనా జరగరాంది జరిగితే ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆదిత్య. అది విని ఒక్కసారి శశికాంత్ ఇలా అంటాడు, నువ్వెలా చేస్తావని అస్సలు కూడా నేను అనుకోలేదు సునంద, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే, మీరు కూడా వాడి మాటలు నమ్ముతారేంటండి, నేనెందుకు చంపాలనుకుంటాను అని అంటూ ఉంటే, ఏమో ఏం చెప్తామో, అంతగా ప్రేమించిన కొడుకుని నువ్వు బయటికి పొమ్మన్నావు, నీ కోపం గురించి నాకు తెలీదా, చివరికి ప్రాణాలు తీస్తేనే నీ కోపం పోతుందని అనుకున్నావేమో, ఆనందిని చంపేసి నీ కొడుకుని నీ దగ్గరికి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు శశికాంత్. ఆనందికి ఏదైనా జరిగితే ఆదిత్య మాత్రం వదిలిపెట్టడు అని అనగానే ఇక జీవన అయితే భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన లోపలికి వెళ్ళి ఇందుమతికి ఫోన్ చేస్తుంది. మన ప్లాను ఫెయిల్ అయిపోయింది, ఆ రౌడీ వెధవలు ఆదిత్యని పొడవమంటే ఆనందిని చంపాలని చూశారు. ఇప్పుడు ఆనంది ప్రాణాపాయ స్థితిలో ఉంది, నువ్వే చంపాలని చూశావని మా అత్తగారి మీద మా బావగారు వచ్చి నిందలు వేస్తున్నారు, ఇప్పుడు ఏం జరుగుతుందో భయంగా ఉంది పెద్దమ్మ అని అంటూ ఉంటే, భయం ఎందుకే, ఏదైనా జరిగితే మీ అత్తగారి మీదకే పోతుందిలే, నువ్వేమీ కంగారు పడుకో, నువ్వు సైలెంట్గా ఉండు, అంతేనంటావా, మన మీదకి రాకుండా మా అత్తగారే జైలుకి పోతే అప్పుడు మొత్తం నేనే వేలొచ్చు రాజ్యం అంతా కూడా అని చెప్తూ ఉంటుంది జీవన. జీవన ఇందుమతితో ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వినేసిన సునంద ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. జీవన ఆదిత్యని ఆనందిని చంపాలని అనుకుందని, ఆ నిందని తన మీద వెయ్యాలని చూస్తుందని తెలుసుకొని ఇక పోలీసులకి ఫోన్ చేస్తుంది. పోలీసులైతే ఇంటికి వస్తారు. పోలీసుల్ని చూసిన జీవన షాక్ అయిపోతూ, ఏంటత్తయ్య గారు పోలీసులు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఇన్స్పెక్టర్, ఈ అమ్మాయి జీవన, తను నా పెద్ద కోడల్ని చంపాలని చూసింది రౌడీలను పెట్టి, అందుకని తనని అరెస్ట్ చేయండి అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు శశికాంత్ చైతో. ఏంటమ్మా నువ్వు మాట్లాడేదని చైతో అనడంతో, అవునరా, మీ అన్నయ్యని అడ్డు తొలగించుకోవాలని ఇదే రౌడీల్ని పంపించింది, ఆనంది ఆదిత్యని కాపాడి తను ప్రాణం మీదకి తీసుకొచ్చుకుంది, ఇలాంటి దాని మాటలు విని దేవత లాంటి ఆనందిని అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి క్షమించరాని తప్పు చేశాను, ఇలాంటి దాన్ని ఇక్కడ ఉండనివ్వకూడదు అని జీవనని అరెస్ట్ చేయిస్తుంది సునంద.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.